సుశీలం ఉండి బాలుకి ఆ పిల్ల చూడు మెడ నిండా ఎంత బంగారం వేసుకునిందో అని చెప్తుంది. అక్కడున్న వాళ్ళు జంటగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. దొంగలు మెడలో ఉన్న బంగారం ఎందుకు పెట్టుకుపోతారంటే ఇందుకేం చెప్తారు. ఆ మాటకి బాలు ఉండి డాబు సంగతి ఇదే మళ్ళీ మా దగ్గర ఎన్ని నగలు ఉన్నాయి చూడండి అని చూపిస్తారు. అది చాలా గొప్ప అనుకునిస్తున్నారు కదా. అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తారు కార్ తీసుకొని. అక్కడున్న సుశీలం ఉండి ఒరే అవి నిజంగా బంగారు నగల గిల్టీ నగలా అని అడుగుతుంది. అక్కడున్న బాలు ఉండి కనిపెట్టాలి, కొంతమంది గిల్టీ నగలు కూడా బంగారు నగ చూపిస్తున్నారు కదా, వాళ్ళని ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తుంటారు. ఆ మాటకి సుశీలం ఉండి నేనేదో మామూలుగా అన్నాను ఇలా, నువ్వు ఎక్కువ ఆలోచించకు, ఒరే నీకేదో అయింది, నేను ఊరి నుంచి విభూతి తెచ్చిన అది అంటిస్తే అంత సరిపోతుంది అని చెప్పి ఆ మాటకి బాలు ఉండి సరే అని చెప్పి మనసులో ఆ నకిలీ దొంగలు వెనుకున్నది ఎవరు అని నాకు కనిపెట్టలేదు చూడు దేవుడా. మా షీలా డైనింగ్ ఎదురుగా నా కోపము ఆవేశము కొంచెం పడకుండా చూడు తండ్రి దేవుడా అని అనుకుంటారు. అక్కడున్న సత్యం గారు ప్రభావతుండి సుశీలం కోసం బయట నిలబడి ఉంటారు. అక్కడున్న ప్రభావతుండి ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ అమ్మగారు ఇంట్లో రాకుండా ఉంటారేంటి, ఇట్లా గుమ్మం దగ్గర నిలబడారేంటి అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి అమ్మది విలువ ఏంటో మీ అమ్మ బతికుంటే తెలిసేది, అదృష్టం కొద్దీ ఆవిడ పోయారు, మంచి కూతురు కాదు, మంచి తల్లివి కాదు, మంచి భార్యవు కాదు, మంచి కోడలు కాదు, ఏదో జనాభాలాగా పడున్నావు అంతే అని చెప్తాను. ఆ మాటకి ప్రభావతుండి ఇప్పుడు నేనేమన్నానని మీరు అంత పెద్దగా దండగా చదివారు అని చెప్తాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి నీ మీద దండగా చదివారు దండగా మరి నేను ఎందుకు చేస్తానని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతుండి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. ఇంటి దగ్గర కారు వస్తుంది. బాలు దిగి అక్కడున్న సుశీలంని ఆ పక్కలు పోయి పిలుచుకొని వస్తుంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి చూడు మాయమ్మ వచ్చేసిందని చెప్తాడు. అక్కడున్న ప్రభావతుండి నాకు వచ్చిందని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయిస్తుంది. అక్కడున్న సత్యం గారు ఉండి వాళ్ళ అమ్మకి కాలికి దండం పెట్టి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తాడు. అక్కడున్న బామ్మ ఉండి థ్యాంక్స్ రా థ్యాంక్స్ అమ్మ, నువ్వు ఇలానే 200 పుట్టినరోజు చేసుకోవాలని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి నాన్న 1000 సంవత్సరం బతకాలని చెప్తున్నాను అని చెప్తాడు. ఆ మాటకి అక్కడ ఉన్న సుశీలం ఉండి రై నేనే మర్రి చెట్టునంటే 1000 సంవత్సరం బతకడానికి అని చెప్తాను. ఆ మాటకి సత్యం గారు ఉండి మన వంశానికి నువ్వే కదా మరి వృక్షానివి అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళుతూ ఉంటారు. అక్కడున్న ప్రభావతుండి మీనకి ఆగో ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ పులకిరించి మమ్మల్ని చెడ్డవాళ్ళు చేద్దాం అనుకున్నాం ఏంటి అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి ఏంటి మీరు కనిపెట్టేస్తారా అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతుండి ఏంటి ఎలా ఉంది ఒళ్ళో, నువ్వేదో పెద్ద కష్టపడుతున్నట్టు ఆవిడకి అంత తెలియాలని కదా అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి కనిపెట్టేసరే మీరు చాలా గొప్ప అద్భుతం అత్తయ్య, మీరు అత్తయ్య గారి జాబ్లోన హాని ముత్యం అని చెప్తారు. అక్కడున్న శృతి రోహిణి నుండి ఒకరికొకరు చూసుకుంటుంటారు, నవ్వుకుంటుంటారు. నువ్వేంటి స్వాతి ముత్యమా అని చెప్తుంది. హారతి రోహిణి శృతి ఇస్తారులే వాళ్ళకి ఇవ్వు అని చెప్తుంది. మీనా ఉండి హారతి తీసుకుని రోహిణి చేతికి ఇస్తుంది. అక్కడున్న ప్రభావతుండి రండి అక్కడ ఎవరు లేకుంటే ఆవిడ అనే మాటలు మామూలుగా ఉండదు రండి అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంటారు. అక్కడున్న రండి రాశృతి అని చెప్తుంది. అక్కడున్న అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడున్న మీన కూడా వెళుతూ ఉంటుంది. వాళ్ళ వెనకల అక్కడున్న బయట అందరు నిలబడి రవి ఉండి పుట్టినరోజు శుభాకాంక్షలు బామ్మ అని చెప్తారు. అక్కడున్న సుశీలం థ్యాంక్ యూ అని చెప్తారు. అక్కడున్న మనోజ్ కూడా వేరే హ్యాపీనెస్ తప్పనమ్మా అని చెప్తారు. అక్కడున్న థ్యాంక్ యూ అని చెప్తారు. అక్కడున్న ప్రభావితుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్య. అక్కడున్న రోహిణి కూడా హ్యాపీ బర్త్డే నానమ్మ అని చెప్తారు. అక్కడున్న హ్యాపీ బర్త్డే టు యూ గ్రాండ్ అని చెప్తుంది. అందరికీ థ్యాంక్ యూ అని చెప్తుంది. అక్కడ నన్ను ప్రభావతుండి శృతి రోహిణి హారతి మండమ్మ అని చెప్తుంది. అక్కడున్న సుశీలం ఉండి మీనకి ఏమైంది అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతుండి వీళ్ళు ఉన్నారు కదా అని చెప్తారు. అక్కడున్న సత్యం గారు ఉండి మీన ఇక్కడే ఉంది కదా అని చెప్తుంది. అక్కడున్న మీన ఉండి అక్కడ చూసి నవ్వుతుంది. అక్కడున్న ప్రభావతుండి ఉంది ఎక్కడ పోతుంది, ఉంటే ఉండనివ్వండి వీళ్ళు ఇస్తారులే అండి హారతి అని చెప్తుంది. అక్కడున్న సత్యం గారు ఉండి ముగ్గురు కోడలు ఇక్కడే ఉన్నప్పుడు ఇంకో కోడల్ని ఎందుకు వదిలేయడం, నువ్వు రామ్మారా అని మీనాకి చెప్తాడు. అక్కడున్న మీనా ఉండి పర్లేదు మావయ్య అని చెప్తుంది. అక్కడున్న బాలు ఉండి బామ్మ ఈ హారతి పళ్ళం రెడీ చేసింది మీనా ఏంటిది, వచ్చే దారిలో దారి దోపిడీ జరిగింది అని చెప్తాడు. ఆ మాటకి సుశీలం ఉండి నాకు ఆ మాత్రం అర్థం కాదేమిట్రా, మీ అమ్మ పుట్టిన ముందు నేను పెట్టాను, ఇలా ఆడతాలని ఎంతమంది చూడలేదు అని చెప్తుంది. ఆ మాటకి శృతి ఉండి మీనా నూరా నాకు హారతి ఎలా ఇవ్వాలని నాకు తెలియదుగా అని చెప్తుంది. అక్కడున్న మీనా ఉండి అలానే శృతి వైపు చూస్తుంటుంది. అక్కడున్న ప్రభావతి కూడా మీనా వైపు చూస్తుంటుంది. అక్కడున్న రోహిణి కూడా మీనా వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రవి మనోజ్ కూడా చూస్తూ ఉంటారు మీనా వైపు. అక్కడున్న బాలు అందరు పిలుస్తూ ఉంటారు మీనాని రా అని. అక్కడున్న మీనా ఉండి వెళుతుంది. దగ్గరికి వెళ్ళి ముగ్గురు కోడల్లో వెళ్ళి హారతి ఇస్తూ ఉంటారు.
భామకి మీనా, శృతి, రోహిణి ముగ్గురు హారతి ఇస్తూ ఉంటారు. అక్కడున్న మీనా చెయ్యి వదిలేసి అమ్మమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది. అక్కడున్న సుశీలమ్మ ఉండి మా బంగారం మీనా అని ముచ్చటపైన ముద్దు పెడుతుంది. అక్కడున్న అందరూ పదండి పదండి అని లోపలికి పిలుచుకుని పోతారు. అక్కడున్న బోర్డు పెడతారు. 75 సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలని సుశీలమ్మని రాసింటారు. అక్కడున్న డెకరేషన్ కూడా అలంకారం అంతా చేసింటారు. అక్కడున్న మీనా ఉండి కళ్ళు మూసుకొని పిలుచుకొని వచ్చింటుంది. అక్కడున్న సుశీలమ్మ ఉండి హ్యాపీ బర్త్డే టు యువర్ గ్రాండీ అని అందరూ చెప్తారు. అక్కడున్న బామ్మ ఉండి సంతోషపడి ఏంట్రా ఇదంతా అని చెప్తుంది. అక్కడున్న సత్యం గారు మాట్లాడుతుంటే అక్కడున్న ప్రభావతి ఉండి నేనే దగ్గరుండి ఇది ఇంత డెకరేషన్ చేయించిన అత్తయ్య అని చెప్తుంది. అక్కడున్న సుశీలమ్మ ఉండి అవునా ఈరోజు ఖచ్చితంగా ఎక్కడన్నా వాన పడుతుంది అని చెప్తుంది. ఆ మాటకి బాలు ఉండి ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఏయ్ ఏంట్రా అని భుజం మీద కేక్ కొడుతుంది. అక్కడున్న బాలు ఉండి ఇవన్నీ చేసే మొఖమా అని అందుకే చూస్తున్నానమ్మా అని చెప్తాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి నవ్వుతూ ఉంటుంది. శృతి, రవి కూడా ఒకరికొకరు చూసుకొని నవ్వుతూ ఉంటారు. అక్కడున్న రోహిణి, మనోజ్ కూడా కోపంతో బాలు వైపు చూస్తుంటారు. అక్కడున్న మీనా కూడా నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న సుశీలమ్మ ఉండి ఎవరన్నా నా మనసుకి చాలా నచ్చేది బహుమతి ఇస్తారో నేను వాళ్ళకి ఊహించిన బహుమతి నేను ఇస్తానని చెప్తున్నాను. అక్కడున్న ప్రభావతి ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. శృతిరేవి కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడున్న రోహిణి, మనోజ్ కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి నేనే మా అత్తగారికి నా చేతి నుంచి ఏదైనా బహుమతి కొనిస్తానని చెప్తారు. ఆ మాటకి సత్యం గారు ఉండి నిజంగానే నువ్వే అడుగుతున్నావా అని అడుగుతాడు. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే సత్యం వైపు చూస్తూ ఉంటుంది. రోహిణి నుండి మనోజ్కి ఈసారి కూడా బాల్కి గిఫ్ట్ వెళ్తుంది అని చెప్తారు. అక్కడున్న మనోజ్ ఉండి లేదు మనం కూడా ట్రై చేయాలి ఆవిడకి మనసుకి నచ్చినట్టు గిఫ్ట్ ఇవ్వాలని చెప్తారు. అక్కడున్న రవి ఉండి బామ్మకి మన చేతిలో నుంచి కేక్ చేసి పెడితే ఎలా ఉంటుంది బ్యూటీ అని చెప్తారు. అక్కడున్న శృతి ఉండి అదే ఫిక్స్ అయ్యి భూపతి అని చెప్తుంది. అక్కడున్న బాలు ఉండి మీనతో ఇలా అంటాడు బామ్మకి ఏది ఇష్టమో అందరు ఇంట్లో వాళ్ళందరూ రకరకాల వ్యక్తులు వేసుకుంటారు. అక్కడున్న మీనా ఉండి అమ్మమ్మ గారికి ఏమి ఇష్టమో అందరికన్నా మీకే బాగా తెలుస్తుంది అని చెప్తారు. అక్కడున్న బాలు ఉండి అలానే మీనా వైపు చూస్తూ ఉంటారు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.